తెలుగు వెండితెర రంగంలోకి ఓ సామాన్య నటులుగా అడుగుపెట్టి అసమానమైన ప్రతిభతో నభూతో న భవిష్యత్ ఇలాంటి నటులు ఇక లేరు, ఇక రారు అని అనిపించుకున్న గొప్ప నటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి సందేహము లేదు. మరి ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి ఇంకొక గొప్ప నటీమణి గురించి. ఈవిడ పేరు చెప్తే అందరికీ దడే, ఈవిడ పేరు చెప్తే అందరికీ గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. బుగ్గ మీద చుక్కతో, ఘాటుతో, భీకర ఆకారంతో, భయపెట్టే కళ్ళతో, గళ్ళ లుంగితో కనిపించే బడాబడా విలన్లే ఈవిడ ముందు దిగదుడుపు. ఆ విలన్లు ఈవిడ ముందు ఏ పాటి అని అంటాము. ఇక మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను. అవునండి, ఎవరో కాదు, మహా గొప్ప నటీమణిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా ఎవర్ గ్రీన్గా నిలిచిపోయిన సూర్యకాంతమ్మ గారి గురించి. ఈవిడ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నిజంగా ఇలాంటి గొప్ప నటీమణి నభూతో న భవిష్యత్ అని అనాల్సిందే. అలాంటి గొప్ప నటీమణి గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నది సూర్యకాంతం గారి వ్యక్తిగత జీవితంలోని అరుదైన విషయాల గురించి. ముఖ్యంగా ఆమె కొడుకు ఎవరో, ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. అవునండి, మరి ఆ విషయాలు తెలియాలి అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఇక సూర్యకాంతం గారి సినీ జీవిత ప్రయాణంలోకి వెళ్తే ఒకటా రెండా, ఎన్నో పాత్రలు, ప్రతి పాత్ర ఆవిడ కోసమే పుట్టింది అని అనాల్సిందే. మరి అలాంటి సూర్యకాంతమ్మ గారు వెండితెరపై మంత్రమే వేశారో మాయాజాలవే చేశారో తెలియదు కానీ తన గయ్యాళితనంతో, తన గడుసుతనంతో, తన కోపంతో, తన జాలితో, ప్రేమతో, ఇలా అన్ని రకాల హావభావాలతో అందరినీ అలా కట్టిపడేశారని చెప్పాల్సిందే. మాయాబజార్ సినిమాలో హిడింబిగా ఆవిడే చేయగలదు. గుండమ్మ కథ సినిమాలో ఓ గుండమ్మగా ఆమె తప్ప ఇంకెవరూ లేరు. ఆత్మీయులు సినిమాలో మహంకాళి అసలు ఈవిడనేమో. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలోని పాత్ర ఆవిడ కోసం సృష్టించబడింది. ఆవిడ మాత్రమే చేయగలదు, ఇంకెవరూ చేయలేరు అని అనాల్సిందే. అలా గయ్యాళి అత్తగా కోడళ్ళ గుబులు పుట్టించి కోడలని ఒక ఊపి పడేసింది. అత్తగా ఎడమ చేయి నడుం మీద పెట్టుకొని ఆవిడ డైలాగ్స్ చెప్తూ ఉంటే అసలైన గయ్యాడితనం ఉట్టిపడేదండి. అలా అని చెప్పి కేవలం కోడలనే ఆట ఆడించలేదు, నోట్లో మాట రాకుండా భర్తలను కూడా ఒక ఊపు ఊపేసింది. ఇక ఆవిడ పాలన పడిన వాళ్ళు రేలంగి కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, ఎస్వీఆర్ కావచ్చు, గుమ్మడి కావచ్చు, ఇలా ఎందరో ఆవిడ గయ్యాడితనానికి ఆవిడతో భర్తలుగా అయ్యి నోర్లు మూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో డైలాగ్స్ చెప్తూ వసే సౌభాగ్యం, నువ్వు సౌభాగ్యానివి కాదే దౌర్భాగ్యం అని అనిపించుకుంది, వర్ధనానివి కాదే నా పాలిట తద్దినానివి అని ఆవిడే అనిపించుకుంది, సూరమత్త అని ఆవిడే అనిపించుకుంది. అలా ప్రతి పాత్రలోనూ తనదైన నటనతో, తన కంటి చూపుతో, డైలాగ్ డెలివరీతో, అణువున హావభావాలను పలికిస్తూ అందరినీ అలరించిన గొప్ప నటీమణి. ఆ గయ్యాళితనం అనేది కేవలం వెండితెర మీద వరకే. ఆమె నిజ జీవితంలో ఆవిడంత మంచి వ్యక్తి, ఆవిడంత సౌమ్యంగా ఉండే వ్యక్తి ఇంకెవరూ లేరట. షూటింగు అంటే చాలు ఓ పెద్ద క్యారియర్లు 2-3 రెడీ చేసుకొని సినిమా షూటింగ్ లంచ్ టైంలో అందరికీ రండర్రా అని చెప్పి ఆవిడ వడ్డిస్తూ ఉంటే అన్నపూర్ణే అని అనుకునేవాళ్ళట అప్పట్లో అందరూ. అలా ఆవిడ చేతి వంట అమోఘం. ఇక ఆవిడ సెట్లో ఉంటే అందరూ పకపక నవ్వి తీరాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళే సూర్యకాంతమ్మ గారి సినిమాలో ఉన్నారు అంటే గడగడలాడిపోయిన వాళ్ళు సెట్ల బయట ఆవిడ వాళ్ళతో ఎలా ఉండేదంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఉన్నారా అని చెప్పి జాగ్రత్తగా ఉండేదట. అలా సినీ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఎలాంటి పొంతన లేదు. గయ్యాళితనమంతా తన ఇంటి బయట చెప్పుల రూపంలో వదిలేసి ఇంట్లోకి ఓ సాధారణ తల్లిగా, భార్యగా అడుగుపెట్టేవారట సూర్యకాంతమ్మ గారు. మరి అలాంటి సూర్యకాంతమ్మ గారి గురించి ఎన్నో ఆసక్తికరమైన ఇలాంటి విషయాన్ని స్వయాన ఆవిడ కొడుకు తెలియజేయడం జరిగింది. మరి సూర్యకాంతమ్మ గారి కొడుకు ఎవరో, ఆయన ఏం చేస్తున్నారో ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, సూర్యకాంతమ్మ ఆమె భర్త పేరు పెద్దిబొట్ల చలపతిరావు గారు. ఆయన ఆ రోజుల్లోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక సూర్యకాంతమ్మ మరియు ఆమె భర్తకి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. ఆయన పేరు అనంత పద్మనాభమూర్తి దిట్టకవి. సూర్యకాంతమ్మ గారు అంటే ఆమె కొడుకుకి పంచప్రాణాలు. అమ్మ నాకు అన్నీ నేర్పించింది అని. అమ్మ సినిమా షూటింగ్లో వేరేలాగా, ఇంట్లో ఇంకోలాగా ఉంటుంది. ఆ గయ్యాళితనం అంతా సినిమా వరకే, బయటికి వస్తే మాత్రం అమ్మ ఉట్టి బోళా మనిషి అని చెప్పింది.
అంతేకాదు అమ్మలో చాలా గొప్ప టాలెంట్ ఉందని ఒక్కసారి డైలాగు చదివితే చాలు ఇక అంతే వచ్చేసినట్టే. ఒక్క టేక్లోనే డైలాగ్స్ అన్నీ ఓకే చేయించుకోవడం అమ్మలో ఉన్న టాలెంట్. అంతేకాదు తనకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. తాను తీరిక ఉన్నప్పుడల్లా ఎన్నో రకాల పుస్తకాలు చదువుతూ పైగా తనని కూడా దగ్గర కూర్చోబెట్టి చదవరా బాబు అంటూ నన్ను పుస్తకాలు చదివిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. సూర్యకాంతమ్మ గారికి 1 కాదు 2 కాదు ఏకంగా 10 భాషల్లో మాట్లాడగలరట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఫ్రెంచ్ మరియు బెంగాలీ భాషల్లో అనర్గళంగా అమ్మ మాట్లాడగలదు. అమ్మకి బెంగాలీ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే సూర్యకాంతమ్మ గారి కొడుకు అయిన అనంత పద్మనాభమూర్తి హోమియోపతి డాక్టర్. ఇక ఇతడు హోమియోపతి డాక్టర్గా చెన్నైలోనే హాస్పిటల్లో పనిచేస్తూ సొంతంగా ఓ హాస్పిటల్ కూడా కట్టుకొని అక్కడే సెటిల్ అయిపోయారట. మైలాపూర్లో హోమియోపతి డాక్టర్గా ఆయనకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఈయనకి ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు. సూర్యకాంతమ్మ గారి కొడుకు కూడా ఓ ప్రముఖ వ్యక్తేనమాట. చిన్న వయసులోనే మాయాబజార్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమెతో కలిసి సినిమా షూటింగ్స్కి వెళ్ళడం జరిగిందని, తాను కూడా సినిమాల్లో నటిస్తాను అంటే అదేం పర్లేదురా నాయన, ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా నువ్వు సినిమాలో నటిద్దువు గాని అని సూర్యకాంతం గారు చెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటయా అంటే అనంత పద్మనాభమూర్తి కూడా తన చిన్న వయసులో ఓ సినిమాలో నటించడం జరిగిందట. ఓసారి సూర్యకాంతమ్మ గారితో కలిసి సినిమా షూటింగ్కి వెళ్ళడం, అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాల్సి రావడంతో ఓ సినిమాలో నటించడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి సూర్యకాంతమ్మ గారి కొడుకు కూడా సినిమా రంగ ప్రవేశం చేశాడనమాట. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ వీడియోలో సూర్యకాంతమ్మ గారి భర్త, కొడుకు, కోడలికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ మీకోసం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.